కాళేశ్వరమే అతిపెద్ద వెపన్. బీఆర్ఎస్ బీజేపీనే టార్గెట్. సిబిఐ దర్యాప్తు కోసమే పట్టు. సీఎం రేవంత్ పొలిటికల్ స్ట్రాటజీ ఈ లైన్ చుట్టే నడుస్తోందట. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను హైకోర్టు నిలిపివేయడంతో ఆ రెండు పార్టీలను ఇరికించేందుకు రేవంత్ మళ్లీ సిబిఐ విచారణ అంటూ చర్చకు తెరలేపుతున్నారట. ఏకంగా సిబిఐ డైరెక్టర్ ను కలిసి కాళేశ్వరంపై దర్యాప్తు కోసం రిక్వెస్ట్ చేయనున్నారట. కాళేశ్వరమే రేవంత్ కు పొలిటికల్ మైలేజ్ టాపిక్ అయిపోయిందా? లిఫ్ట్ ఇరిగేషన్ చుట్టూ సిబిఐ లింకు పెట్టడం వెనుక రేవంత్ వ్యూహం ఏంటి? కాళేశ్వరం సెంట్రిక్ గా రేవంత్ సిబిఐ అస్త్రం. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ఎక్స్పోజ్ చేసే స్కెచ్. కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేయడంతో ప్లాన్ చేంజ్. త్వరలో సిబిఐ డైరెక్టర్ ను కలవనున్న సీఎం రేవంత్. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో సర్కార్. తెలంగాణ పాలిటిక్స్ లో కాళేశ్వరం ప్రకంపనలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఆరని దీపంలా, కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్లా కాళేశ్వరం ఎపిసోడును ఎప్పటికప్పుడు సరికొత్తగా ట్విస్ట్ చేసి బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ గా రచ్చకు తెరలేపుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. లేటెస్ట్ గా కాళేశ్వరం కమిషన్ రిపోర్టును హైకోర్టు నిలిపివేయడంతో ప్లాన్ మార్చేశారట ముఖ్యమంత్రి. ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కోసం కేంద్రానికి 2 సార్లు లేఖ రాశారు. 9 నెలలైనా కాళేశ్వరంపై సిబిఐ విచారణకు కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేదని అంటోంది కాంగ్రెస్. దీంతో ఇప్పుడు మరోసారి వ్యూహాత్మకంగా సిబిఐ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. త్వరలోనే సిబిఐ డైరెక్టర్ ను కలిసేందుకు సిద్ధమవుతున్నారట. కాళేశ్వరం రీడిజైనింగ్ పేరుతో వేల కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపించాలని రిక్వెస్ట్ చేయనున్నారట సీఎం రేవంత్. రేవంత్ రెడ్డి సిబిఐ అస్త్రాన్ని ప్రయోగించడం వెనుక ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలను ఏకకాలంలో డిఫెన్స్ లోకి నెట్టాలన్నదే మెయిన్ స్కెచ్ అంటున్నారు. ఒకవేళ కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశించకపోతే రాజకీయంగా రేవంత్ కు వరంగా మారనుందన్న టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లొచ్చు అన్నది రేవంత్ రెడ్డి ప్లాన్ గా చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అంటూ ఎప్పటికప్పుడు ఆ రెండు పార్టీలపై విమర్శలు చేస్తున్న సీఎం రేవంత్ సిబిఐ విచారణకు పట్టుబడుతూ బీజేపీకి అగ్ని పరీక్ష పెడుతున్నారట. రేవంత్ ఒత్తిడితో సిబిఐ విచారణ చేస్తే బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చెయ్యొచ్చు. ఒకవేళ సిబిఐ దర్యాప్తునకు ఆదేశించకపోతే బీజేపీకి కేసీఆర్ సీక్రెట్ ఫ్రెండ్ అని ఎక్స్పోజ్ చేయొచ్చనేది రేవంత్ పొలిటికల్ ఫార్ములాగా చర్చించుకుంటున్నారు. సిబిఐ విచారణకు ఆదేశించే విషయంలో కేంద్రం నుంచి ఆశించిన స్పందన లేకపోతే అవసరమైతే సుప్రీంకోర్టు గడప తొక్కేందుకు కూడా రెడీ అవుతోందట రేవంత్ సర్కార్. సిబిఐ విచారణ కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసి జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా చేయాలన్న ఆలోచన కూడా చేస్తున్నారట. ఓవైపు కాళేశ్వరం రిపేర్లు అంటూ హడావిడి చేస్తున్నారు. ఆల్రెడీ మరమ్మతుల కోసం కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు సిబిఐ దర్యాప్తు చేయాలని పట్టుబడుతున్నారు. ఇలా కాళేశ్వరం చుట్టూ మల్టిపుల్ డెసిషన్స్, డ్యూయల్ రోల్స్ పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా ఉన్న కాళేశ్వరం సెంట్రిక్ గా రేవంత్ ఆడుతున్న మ్యూజికల్ చైర్ గేమ్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సిబిఐ ఎంట్రీ ఇస్తే కేసీఆర్ అండ్ టీమ్ కు కష్టాలు, కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశించకపోతే ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు. అది కాంగ్రెస్ కు రాజకీయంగా వరం. రెండింటిలో ఏది జరిగినా తనకే ప్లస్ పాయింట్ అనేది రేవంత్ అంచనాగా చెబుతున్నారు. కాళేశ్వరం సెంట్రిక్ గా అయితే బీఆర్ఎస్, లేకపోతే బీఆర్ఎస్ తో పాటు బీజేపీని కార్నర్ చేయాలనుకుంటున్న రేవంత్ రాజకీయ ఎత్తులు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి.